సో అందరికీ నమస్కారం. ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్ లో ఉన్నటువంటి టెట్ లో మరియు డిఎస్ లో ఎక్కువ అయ్యేటువంటి ఈ సైకాలజీలో ఉన్నటువంటి ప్రధాన అంశాల గురించి మాట్లాడతాం. కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ సైకాలజీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడతాము. ఎక్కువ ఏవైతే అడుగుతున్నారో వాటిని అడుగుతాం. రైట్, ఇక్కడ సో పెరుగుదల వికాసం గురించి మనం మాట్లాడుకున్నామండి. పెరుగుదల వికాసం గురించి. సో ఇక్కడ పెరుగుదల వికాసం మీద అప్లికేషన్ బిట్ అవుతాడు. అప్లికేషన్ బిట్లో ఎలా అవుతాడు అంటే, సో ఒక వ్యక్తిలో గుణాత్మకమైన పరిమాణాత్మక మార్పు జరిగినది, అది ఏ రకమైనది అంటే వికాసము. అంటే ఇట్లా ప్రశ్న అనేది అప్లికేషన్ అంటే డైరెక్ట్ బిట్లో అడగట్లేదు కాబట్టి మనం అప్లికేషన్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ పెరుగుదల అంటే ఏంటి, వికాసం మధ్య ఉన్నటువంటి భేదాలు చూద్దాం. సో ఇక్కడ పెరుగుదల అనేది ఒక శారీరకమైనటువంటి పెరుగుదల, అంటే ఒక వ్యక్తిలో వచ్చేటువంటి పరిమాణాత్మక మార్పు తెలియస్తుంది. పరిమాణాత్మక మరియు ఘనాత్మక మార్పు తెలియసేది పెరుగుదల. ఇక్కడ పెరుగుదల అంటే శారీరకమైనటువంటి మార్పు తెలియజేస్తుంది. మరి వికాసం అంటే ఏంటంటే శారీరక, మానసిక, సామాజిక, ఉద్వేగ అనేటువంటి అనేక అంశాలు ఉంటుంది వికాసంలో. అంటే శారీరక ఉంటుంది, మానసిక ఉంటుంది, సామాజిక ఉంటుంది, అదేవిధంగా ఉద్వేగం ఉంటుంది, కోపము, అసూయ, ఇవి అన్ని అంశాలు సంబంధించింది వికాసము. వికాసంలో మానసిక అంశాలు ఉంటాయి, సామాజిక అంశాలు ఉంటాయి, మరియు ఉద్వేగ అంశాలు కూడా ఉంటాయి. ఇక్కడ పెరుగుదల కేవలము శారీరక మార్పు సంబంధించింది, అంటే పరిమాణానికి సంబంధించింది పెరుగుదల. మరి పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది, ఘనాత్మక అంటే గణించడానికి ఇంత హైట్ ఉన్నాడు, ఇంత బరువు ఉన్నాడు అని చెప్పేసి ఇది ఘనాత్మకంగా చెప్పగలుగుతాము, అది పెరుగుదల. సో ఇక్కడ వికాసం అనేది గుణాత్మకమైనది, అంటే ఇతడు కోపాన్ని బట్టి, అతని యొక్క గుణం బట్టి ఈయన మంచివాడు, చెడువాడు అనేటువంటి ఒక గుణాన్ని తెలుపగలుగుతాము. అంటే ఇక్కడ పరిమాణాత్మకమైన సంబంధించిన కూడా వికాసము. నెక్స్ట్ పెరుగుదల వికాసంలో ఒక అంతర్భాగం మాత్రమే. పెరుగుదల అనేది దేనిలో అంతర్భాగం? వికాసంలో ఒక అంతర్భాగం మాత్రమే. మరి ఇక్కడ పెరుగుదల అనేది పరిపక్వత వికాసంకు, అంటే పెరుగుదల పరిపక్వత వికాసం యొక్క అభివృద్ధి స్థాయి అనేది తెలియజేస్తుంది వికాసం. నెక్స్ట్ ఈ యొక్క పెరుగుదల అనేది నిర్మాణాత్మకమైనది. ఎలాంటిదండి? నిర్మాణాత్మకమైనది. పెరుగుదల అనేది నిర్మాణాత్మకమైనది. వికాసం అనేది క్రియాత్మకమైనది, అంటే యాక్టివిటీగా ఉంటుంది, క్రియాత్మకంగా ఉంటుంది. పని చేయడంలో వికాసం అనేది సరిగ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది కేవలము నిర్మాణాత్మకమైనటువంటి పనిచేస్తుంది పెరుగుదల. సో ఒక వ్యక్తి వికాసానికి పునాది పెరుగుదల. ఆ వ్యక్తి యొక్క పెరుగుదల ఆధారంగా కొన్ని వికాస స్థాయిలు కూడా అనే, సో చిన్న స్థలం అంటే వయస్సు పెరిగిన కొద్ది అతనిలో కొంత వికాసం స్థాయి కూడా అంటే, కాబట్టి అందుకనే అన్నాడు వ్యక్తి వికాసానికి పునాది ఏంటి? పెరుగుదల. వ్యక్తి వికాసానికి ఏంటి పునాది అంటే, పునాది ఏంటి? పెరుగుదల. కాబట్టి పెరుగుదల ఆధారంగా ఆ వ్యక్తి సో ఒక బైసికల్ నడపాలంటే మామూలుగా బైసికల్ను సో నడపాలి అంటే, లేదా ఒక బైక్ నడపాలి, ఒక కార్ నడపాలి, అతనికి పెరుగుదల దానికి ఏముంటుంది? వ్యక్తి వికాసానికి పునాది పెరుగుదల. వికాసం కూడా జరగాలంటే కూడా ఏం కావాలి? ఇక్కడ పునాది అనేది అవసరం ఉంటుంది. నెక్స్ట్ వికాసంలో ఉన్న మరొక అంశం ఏంటంటే వ్యక్తి ప్రవర్తన వికాసంపై ఆధారపడి ఉండును. వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? వికాసంపై ఆధారపడి ఉంటుంది. అంటే ఆ యొక్క వ్యక్తి ప్రవర్తన అనేది అతని యొక్క చిన్నతనంలో ఒక ప్రవర్తన, తర్వాత వయస్సు పెరిగిన కొద్ది ప్రవర్తనలో మార్పు వస్తుంది. రాము అనేటువంటి విద్యార్థి తన వయస్సు పెరిగిన కొద్ది అంటే ప్రవర్తనలో మార్పు జరిగింది, అది వికాసము. అంటే ఎక్కడైంది అంటే పెరిగిన కొద్ది అతనిలో మార్పు జరిగింది కాబట్టి ఇక్కడ వికాసం అని. కాబట్టి వ్యక్తి ప్రవర్తన వికాసంపై ఆధారపడి ఉంటుంది. పెరిగిన కొద్ది అతని యొక్క ప్రవర్తనలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ఇది పెరుగుదల వికాసం పైన క్వశ్చన్లు అడుగుతాడు. సో పెరుగుదల అనేది ఎలాంటి? శారీరక మార్పు. వికాసం అనేది శారీరక, మానసిక, సామాజిక, ఉద్వేగ అంశాలు కూడా ఉంటుంది వికాసము. ఇది పరిమాణాత్మకమైనది, ఘనాత్మకమైనది. వికాసం అనేది గుణాత్మకమైనది, పరిమాణాత్మక సంబంధించినది. నెక్స్ట్ సో పెరుగుదల వికాస నియమాలపైన క్వశ్చన్ అడుగుతుంది, కంపల్సరీగా ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇంపార్టెంట్ సూత్రాల గురించి వీడియోలో మాట్లాడుకుంటాము. వికాసం ఎలాంటి సరే అంటే వికాసము క్రమానుగతంగా ఉంటుంది. అంటే శిశువులో ఏ మార్పు జరిగినా అది ఒక క్రమాన్ని పాటిస్తుంది. శిశువులో ఏ మార్పు జరిగినా కూడా ఒక క్రమాన్ని పాటిస్తుంది. అంటే ఏంటి సరే అంటే శిశువు జన్మించగానే సో నడవలేడు. శిశువు ఫస్ట్ ఏం చేస్తాడు? పాకుతాడు, అంటే చిన్నగా పాకుతాడు. ఆ తర్వాత తల నిలబెట్టడము, నెక్స్ట్ మెల్లమెల్లగా అంటే కింద పడుకుంటూ నడవడం మొదలుపెడతాడు. కాబట్టి ఇక్కడ శిశువు పాకడానికి ముందు తల నిలబెట్టడం ఏది సంబంధించింది? వికాసము క్రమానుగతమైనది. ఇక్కడ ఇట్లా క్వశ్చన్ మనకు ఉదాహరణ నుంచి అడుగుతాడు. శిశువు ప్రాకడానికి ముందు తల నిలబెట్టడం, ఇది ఏ రకమైన సూత్రం అంటే వికాసం క్రమానుగతమైనది. వికాసం అనేది క్రమానుగతమైనది.
ఇక్కడ శిశువులు చూడండి LSRW అంటే ముఖ్యంగా సో మనం నేర్చుకోవడంలో అంటే ఫస్ట్ వింటాడు అంటే లిజనింగ్, తర్వాత లిజనింగ్ తర్వాతనే ఏం చేస్తాడు స్పీకింగ్. అంటే అనేక పదాలు వింటున్నాడు పిల్లవాడు, విన్న తర్వాత మాట్లాడుతున్నాడు, తర్వాత రైటింగ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ రీడింగ్ చేస్తున్నాడు, తర్వాత రైటింగ్ చేస్తున్నాడు. ఈ విధంగా ఒక వరుస క్రమాన్ని ఉంటుంది. LSRW అనేది ఏ రకమైనది వికాసంలో క్రమానుగతమైనది. సో బోడమాస్ అనే సూత్రాన్ని పాటించాడు. ఏ రకమైనది వికాసంలో క్రమానుగతమైనది. శిశువు సో మొదటగా కింద పడుతూ తర్వాత మామూలుగా నడవగలిగాడు. ఫస్ట్ ప్రాకుతూ తర్వాత మెల్లమెల్లగా కింద పడుతూ నడుస్తూ తర్వాత నడవగలిగాడు. ఇది ఏ రకమైందంటే వికాసము క్రమానుగతమైనది. అంకెల భావన నేర్చుకుంటప్పుడు ఫస్ట్ అంకెలు నేర్చుకుంటాడు, 1 2 అని 3 అని చెప్పి నేర్చుకుంటాడు. ఆ తర్వాత కూడిక నేర్చుకుంటాడు. అంటే సో ఇక్కడ అడిషన్ నేర్చుకోగలుగుతాడు. ఇలా నేర్చుకోవడాన్ని వికాసం క్రమానుగతమైనది. పిల్లవాడు మొదటగా అక్షరాలు నేర్చుకొని అక్షరాలతోని పదాలతోని వాక్యాలు రాయగలుగుతున్నాడు. ఈ విధంగా అదొక వికాసం అనేది క్రమానుగతమైనది. సో అట్లా ప్రశ్న అడుగుతాడు. అంటే ఇక్కడ వరుస క్రమాన్ని పాటిస్తుంది. వరుస క్రమాన్ని ఏం పాటిస్తుంది అంటే వికాసము క్రమానుగతమైనది. నెక్స్ట్ వికాసము క్రమానుగతమే కానీ వైయక్తిక భేదాలు ఉంటాయి. సో ఇక్కడ ఇట్లా ఎగ్జామ్ లో మనకి ఇట్లా డైరెక్ట్ సూత్రము ఇదని అడగడు. ఎలా అడుగుతాడు? సో పాఠం ఒక ఉపాధ్యాయుడు పాఠం అందరికి ఒకేలా చెప్పినా మార్కుల్లో హెచ్చుతగ్గులు వచ్చినాయి. ఇది ఏ రకమైన సూత్రం అంటే వికాసము క్రమానుగతమే కానీ వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే ఇక్కడ వికాసం అనేది క్రమానుగతంగా అందరిలో వికాసం ఉన్నప్పటికీ కూడా వారిలో వైద్య భేదాలు ఉంటాయి. అందరూ కూడా ఒకే విధంగా స్వీకరించరు. ఒకరు ఎక్కువ మార్కులు వచ్చినా ఒక తక్కువ మార్కులు వచ్చినాయి. అందరికి టీచర్ ఒక విధంగా చెప్పింది కదా. కాబట్టి వికాసం క్రమానుగతమే కానీ వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్ నేర్చుకోవడంలోను చదవడంలోను భేదాలు కూడా ఉంటాయి. అంటే అందరు పిల్లవాళ్ళు ఒకే స్థాయిలో చదవలేరు, ఒకే విధంగా చదవలేరు. కొందరు లేట్గా చదవగలుగుతారు, కొందరు స్పీడ్గా చదవగలుగుతారు, కొందరు వేగవంతంగా నేర్చుకోగలుగుతారు, కొందరు నెమ్మదిగా నేర్చుకోగలుగుతారు. కాబట్టి వారిలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఏ భేదాలు ఉంటాయి? వైయక్తిక భేదాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉంటాడు ఒకటి ఉపాధ్యాయుడు పిల్లలందరికీ పాఠ్యం బోధించినప్పటికీ ఆ పిల్లలలో అనే మార్కుల్లో హెచ్చుతగ్గులు వచ్చినాయి. ఇది ఏ రకమైన సూత్రము? సో వికాసము క్రమానుగత సూత్రం కానీ క్రమానుగతమే కానీ వైయక్తిక భేదాలు ఉంటాయి అనేటువంటిది సూత్రం. నెక్స్ట్ వికాసము సులభం అంశాల నుంచి జటిల అంశాలకు వెళ్తుంది. వికాసం ఎలా ప్రయాణిస్తుంది అంటే ఈజీ అంశాల నుంచి, అంటే బాగా సులభమైన అంశాల నుంచి సో కఠినమైన అంశాలు నేర్చుకుంటాడు. ఇదొక వికాస నియమం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తాము? శిశువు మొదటగా ఒక ఎగ్జాంపుల్ సో క్రికెట్ ఆడుతున్నాడండి. క్రికెట్ ఆడేటప్పుడు ఫస్ట్ ప్లాస్టిక్ బ్యాట్తో ఆడతాడు. ఆ తర్వాత బరువైనటువంటి బ్యాట్తో ఆడుతున్నాడు. ఫస్ట్ బరువైన బ్యాట్తో ఆడాడు కదా. కాబట్టి ఇక్కడ సులభమైన అంశాల నుంచి ప్లాస్టిక్ బ్యాట్ తర్వాత బరువైన బ్యాట్ పట్టగలిగాడు. ఇది వికాసం అనేది సులభ అంశాల నుంచి జటిల అంశాలు నేర్చుకున్నాడు. అంటే ఇక్కడ ఈ అంశాలను మనం పోల్చుకుంటూ నేర్చుకోగలగాలి. ఈ అంశాలను విధంగా పోల్చుకుంటూ నేర్చుకోగలగాలి అనేది. సో అక్కడ ఫస్ట్ ఏంటంటే సులభమైన అంశం చూడండి. అంటే సులభంగా అనిపిస్తుంది. అక్కడ మన వాక్యంలో కూడా ఉదాహరణ కూడా మనకి ఎలా ఉంటుంది అంటే సో ఇక్కడ ఈజీ టు సో కొంచెము హార్డ్ గా ఉన్న అంశాలు నేర్చుకో. ఫస్ట్ ఈజీ అంశాలు నేర్చుకున్న తర్వాత హార్డ్ గా ఉన్న అంశాలు నేర్చుకున్నాడు. ఫస్ట్ ఏంటంటే సులభమైనటువంటి పదాలు పలుకుతూ కఠినమైన పదాలు పలికాడు. ఇది ఏ రకమైనదంటే వికాసం సులభ అంశాల నుంచి జటిల అంశాలు. అంటే సులభమైన అంశాలను పలుకుతూ అంటే ఈజీ వర్డ్స్ ను నేర్చుకుని ఆ తర్వాత కఠినమైన పదాలు నేర్చుకోవడం. ఇక్కడ చూడండి వికాసం సులభ అంశాల నుంచి జటిల అంశాలు. కాబట్టి వికాస సూత్రం ఇది. నెక్స్ట్ సో వికాసము సాధారణ నుంచి నిర్దిష్ట దిశగా వెళ్తుంది. వికాసం ఎలా వెళ్తుంది? సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా వెళ్తుంది. సాధారణ స్థాయి నుంచి నిర్దిష్ట స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు చూడండి శిశువు మొదట అందరినీ అమ్మ అని పిలుస్తాడు. పిలిచాడు. తర్వాత తన అమ్మనే సో తర్వాత ఏం చేస్తాడు? తన అమ్మని మాత్రమే అమ్మ అని పిలవడము. శిశువు మొదట ఆడవాళ్ళందరినీ అమ్మ అని పిలిచాడు. తర్వాత తన అమ్మను ప్రత్యేకంగా గుర్తించి అమ్మ అని పిలవడం ప్రత్యేకంగా. ఇది శిశువు సాధారణ నుంచి నిర్దిష్ట వెళ్ళడము. మొదటగా చెట్లు అని పిలిచాడు. మొదట ఒక విద్యార్థి చెట్లు అన్ని చెట్లను పిలిచాడు. తర్వాత ఇది రేగి చెట్టు, ఇది మామిడి చెట్టు అని సో ఆ విధంగా నిర్దిష్ట అంశాలు వెళ్ళాడు. అంటే సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలు వెళ్ళడము. అన్ని చెట్లు అని చెప్పాడు. ఆ తర్వాత ఇది మామిడి చెట్టు, ఇది చింత చెట్టు అని చెప్పగలిగాడు. అంటే ఇది ఏ రకమైన అంటే సాధారణ నుంచి నిర్దిష్ట దిశగాను చెప్తాం. అంటే ఇక్కడ
సో ఈ విధంగా ఒక విద్యార్థి, ఒక వ్యక్తి అనే వ్యక్తి ఇక్కడ ఒక్కొక్క అంశం నుంచి అంటే సాధారణ నుంచి నిర్దిష్ట అంశాలకు వెళ్తాడు. సాధారణ నుంచి నిర్దిష్ట వెళ్ళిందంటే ఏ సూత్రం అవుతుంది? వికాసం సాధారణ నుంచి నిర్దిష్ట అంశాలు. రైట్. నెక్స్ట్ వికాసము 2 నిర్దేశక పోకడలను అనుసరిస్తుందండి. ఎలా ఎన్ని అనుసరిస్తుంది? 2 నిర్దేశక పోకడలను అనుసరిస్తుంది. ఒకటి శిరోపాదాముఖ విధానము. అంటే శిరోపాదాభిముఖ విధానాన్ని మరొక పేరు ఏంటంటే దీన్ని అనుదైర్ఘ్య పద్ధతి అంటాం. ఏమంటామండి? అనుదైర్ఘ్య పద్ధతి. అనుదైర్ఘ్య పద్ధతి అంటే ఇక్కడ శిశువు యొక్క ఇక్కడ తల ఏంటండి? తల అంటే శిశువు యొక్క తల మొదటగా ఏర్పడి తర్వాత మిగతా భాగాలు అభివృద్ధి చెందడము. అంటే ఇక్కడ గర్భాశయంలో శిశువు యొక్క అంటే ఫస్ట్ తల ఏర్పడిన తర్వాత మిగతా భాగాలు అనేది అభివృద్ధి చెందడము. ఇది శిరోపాదాభిముఖ పద్ధతి అంటాం. ఏమంటాము? శిరోపాదాభిముఖ. నెక్స్ట్ ఇంకొక పద్ధతి ఏంటంటే సమీప దూరస్థ అంటాం. ఏమంటండి? సమీప దూరస్థ వికాసం ఏంటంటే మొదటగా నాభి అంటే మధ్య భాగంలో అభివృద్ధి స్టార్ట్ అయ్యి తర్వాత పైకి కింది భాగాలు అభివృద్ధి చెందడము, వాటి యొక్క వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందడము అనేది ఇది సమీప దూరస్థ వికాసూత్రము. మొదటగా శిరస్సు విభాగము అభివృద్ధి చెంది ఆ తర్వాత మిగిలిన భాగాలు అభివృద్ధి చెందడము అది శిరోపాదాముఖము. మధ్య భాగం నుంచి అభివృద్ధి చెందేది అది సమీప దూరస్థ వికాసము అంటాం. సమీప దూరస్థ వికాసము. నెక్స్ట్ అది దానిలో ఉన్నటువంటి సూత్రాలు. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెన్స్ అంటే ఈ మధ్య ఎగ్జామ్లలో టెట్ లో కానీ డిఎస్ లో కానీ కంపల్సరీగా ఇందులోకి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే జీన్ పియాజే సంజ్ఞాన వికాస దశల నుంచి కంపల్సరీ క్వశ్చన్ అడుగుతున్నాడు. చాలాసార్లు ఎగ్జామ్ లో ఇట్లా వరుసక్రమం అడిగింది. ఎట్లా అడిగిందంటే ఈ క్రింది వాళ్ళలో వీటిని సరి అయినవి పోల్చమన్నాడు. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలలో ఉన్నటువంటి మొత్తం దశలు ఎన్ని? మొత్తం 4 దశలు ఉన్నాయి. ఎన్ని దశలు ఉన్నాయి? 4 దశలు ఉన్నాయి. ఒకటి ఇంద్రియ ప్రచారక దశ, రెండవది పూర్వ ప్రచార దశ, మూడవది మూర్త ప్రచార దశ, నాలుగవది అమూర్త ప్రచార దశ. ఇంద్రియ చాలక దశలో వయస్సు అంటాడు 0 to 2. చాలా ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎట్లా అడిగిందంటే ఇంద్రియ ప్రచార దశల యొక్క వయస్సు 0 to 2 years. పూర్వ ప్రచార దశ యొక్క వయస్సు ఎంత? 2 to 7 years. అదే మూర్త ప్రచార దశ యొక్క వయస్సు ఎంత అంటే 7 నుంచి 11 సంవత్సరాలు. అమూర్త ప్రచార దశ యొక్క వయస్సు ఎంత అంటే 11 నుంచి 15 సంవత్సరాలు లేదా 16 సంవత్సరాల వరకు. అంటే అమూర్త ప్రచార దశ ఈ విధంగా దశల నుంచి దశలు ఇచ్చేసి వాటి యొక్క వయస్సు అంటే ఇంద్రియ చాల దశ 0 to 2, పూర్వ ప్రచార దశ 2 to 7, మూర్త ప్రచార దశ 7 to 11, అమూర్త ప్రచార దశ 11 to 15 or 16. నెక్స్ట్ ఒక్కొక్క దశ నుంచి మన క్వశ్చన్ ఎలా అడిగిందంటే ఇట్లా అడుగుతున్నాడు. అంటే వస్తు స్థిరత్వమైనటువంటి భావన ఏ దశలో కలిగి ఉంటుంది? ఇంద్రియ చాల దశలో. అట్లా మనకు ఇండైరెక్ట్ బిట్ అడుగుతాడు, డైరెక్ట్ బిట్ అడగకుండా ఇండైరెక్ట్ అడుగుతాడు. అంటే వస్తు స్థిరత్వమైనటువంటి భావన ఏ దశలో కలిగి ఉంటాడు? భావన ఇది ఇంద్రియ చాల దశలో కలిగి ఉంటాడు. అంటే ఇంద్రియ చాల దశనే దీన్ని జ్ఞానేంద్రియ దశ అంటాం. ఏమంటాం? జ్ఞానేంద్రియ దశ అంటాం. దీన్ని సంవేదన దశ అంటాం. ఏమంటాము? సంవేదన దశ అంటే జ్ఞానేంద్రియాలు నేర్చుకున్నటువంటి జ్ఞానేంద్రియాలు ఉపయోగించే దశ అన్నాడు వాస్తవానికి. దీన్ని ఇంద్రియ చాలక దశ అని, జ్ఞానేంద్రియ దశ అని. మరి ఇక్కడ దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి సార్ అంటే ఇంద్రియ చాలక దశలో ఉన్నటువంటి దీని వయస్సు ఏంటంటే 0 నుంచి 2 సంవత్సరాల వరకు ఇంద్రియ చాలక దశ నేర్చుకున్నాం. 0 to 2 years. కాబట్టి ఇందులో వస్తు స్థిరత్వమైనటువంటి భావన కలిగి ఉండే దశ ఇంద్రియ చాల దశ. వస్తు స్థిరత్వమైనటువంటి భావన కలిగి ఉండే దశ ఇది ఇంద్రియ చాల దశ. నోట్లో అంటే ఇక్కడ నోట్లో వేలు పెట్టుకోవడము ఇది ఏ దశలో కలిగి ఉంటాడు విద్యార్థి అంటే శిశువు? ఇంద్రియ చాల దశలో కలిగి ఉంటాడు. ఇంద్రియ చాల దశలో. ఇక్కడ దుస్తులు తన శరీరంలో భాగం కావు అని గుర్తించే దశ. దుస్తువులు తన శరీరంలో భాగము కావు అనే గుర్తించేటువంటి దశ ఈ దశ ఇంద్రియ చాల దశ. ఏ దశ? ఇంద్రియ చాల దశ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 2వ దశ పూర్వ ప్రచార దశ. మళ్ళీ ఇందులో 2 దశలు ఉంటాయి మనకు మేజర్ గా చూస్తాం. ఇక్కడ పూర్వ ప్రచార దశలో ఇక్కడ ఎంతవరకు 2 to 7 years. ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఎంత? 2 to 7 years. ఓకే. మరి ఇక్కడ పూర్వ ప్రచార దశ అనేది 2 నుంచి 7 సంవత్సరాలు. ఇక్కడ అంటే సర్వాత్మక వాదము అంటే ఏంటంటే బొమ్మలకు ప్రాణము పోసి ఆపాదిస్తాడు. బొమ్మలకు
ప్రాణం ఉన్నట్లుగా ఆపాదిస్తాడు. బొమ్మలకు ప్రాణం పోసి వాటిని బొమ్మలకు ప్రాణం ఉన్నట్టుగా ఆపాదించే దశ ఇది పూర్వ ప్రచార దశ. ఈ దశ పూర్వ ప్రచార దశ. సో అహం కేంద్రిత వాదం ఏర్పడుతుంది ఇక్కడ. తన చుట్టూ ప్రపంచము తిరుగుతుంది అనుకుంటాడు. సూర్యుడు ఉంటాడు, సూర్యుడు తన చుట్టూ తన వెంటనే వస్తున్నాడు అనుకోవడం. ఇదేమంటారు అంటే అహం కేంద్రవాదము ఏ దశలో ఉంటుందంటే పూర్వ ప్రచార దశలో ఉంటుంది. పూర్వ ప్రచార దశలో ఉంటుంది అంటే సూర్యుడు తను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సూర్యుడు తన వెంటనే వస్తున్నాడు అనుకోవడం. ఇది అహం కేంద్రవాదము అంటాము. తన చుట్టూ తన ప్రపంచం తిరుగుతుంది అనుకోవడము అహం కేంద్రవాదము. నెక్స్ట్ ఇక్కడ పదిలపరచుకున్నటువంటి భావన కలిగి ఉంటాడు. భావన కలిగినటువంటి దశ పూర్వ ప్రచార దశ. ఈ దశలో అనేక అంశాలను అతను నేర్చుకొని తన యొక్క మనసులో నిమగ్నం చేసుకుంటాడు. ఈ దశ అంటే పూర్వ ప్రచార దశ. నెక్స్ట్ మూర్త ప్రచార దశ. మరి మూర్త ప్రచార దశ వయసు ఉన్నట్లయితే 7 నుంచి 11 సంవత్సరాలు అండి. 7 నుంచి 11 సంవత్సరాలు. మరి ఇక్కడ ఈ మూర్త ప్రచార దశలో ప్రధాన అంశాలు ఏంటంటే ఇక్కడ మూర్త అంటే మనకు ముందున్న అంశాలు అంటే కనిపించేటువంటి అంశాలు, దృశ్యంగా చూసేటువంటి. కాబట్టి మూర్త అంటే ఏంటి? మనకు కనిపించేటివి. ఇక్కడ నిగమన ఆలోచన కలిగి ఉంటాడు. నిగమనాలు అంటే నిగమన చెప్తుంది సూత్రం నుంచి ఉదాహరణ. అంటే ఇక్కడ ఉదాహరణ అంటే సూత్రం నుంచి ఉదాహరణ అంశాలకు వెళ్తున్నాడు. ఉదాహరణ అంశాలకు వెళ్తున్నాడు. అది ఏ దశ అంటే మూర్త ప్రచార దశ. ఇక్కడ ఏంటంటే వాస్తవిక అవగాహన మరియు తర్కముతో కూడినటువంటి ఆలోచన చేయగలుగుతాడు. వాస్తవిక అవగాహన కలిగి ఉంటాడు మరియు తర్కంతో కూడినటువంటి ఆలోచన చేసే దశ ఇది మూర్త ప్రచార దశ. అంటే ఇక్కడ నిగమన సూత్రాన్ని పాటిస్తాడు. ఏ సూత్రం పాటిస్తాడు? నిగమన సూత్రాన్ని పాటించే దశ మూర్త ప్రచారక దశ. ఇక్కడ ఎక్కడేంటంటే కేవలం చూస్తున్నటువంటి అంశాలను మాత్రమే చెప్పగలుగుతాడు. అంటే అమూర్తంగా ఉన్న అంశాలు వాటిపైన ప్రశ్నలు వేసినప్పుడు వాటిని సరైన సమాధానం చెప్పలేకపోతాడు. నెక్స్ట్ వచ్చేసి అమూర్త ప్రచార దశ. ఇక్కడ అమూర్త ప్రచార దశ వయసు ఎంత? 11 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్న దశను అమూర్త ప్రచార దశ అంటాము. మరి ఇక్కడ తార్కిక ఆలోచనలు అంటే అమూర్తం అంటే కనిపించిన వాటిని కూడా అంటే వాటి మీద ఆలోచన చేయగలుగుతాడు. మనకు కనిపించకుండా ఉన్నటువంటి వాళ్ళ పదాలు చెప్తే కూడా వాటిని తార్కిక ఆలోచన చేసే వయస్సు అమూర్త ప్రచార దశ. అమూర్త అంశాలపైన చెప్పగలుగుతాడు, ఆలోచన చేయగలుగుతాడు, వాటిపై నిర్ణయాలు చేయగలుగుతాడు. నిర్ణయాలు కూడా చేయగలుగుతాడు. ఇక్కడ 3 పువ్వులు 6 కాయలు నిన్ను నూరేళ్ళటువంటి ఒక అంశం మీద ఆలోచన చేయగలగడం అమూర్త ప్రచార దశ. ఏ దశలో ఉంటుంది? ఈ విధంగా ఆలోచించగలుగుతున్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి దాని యథార్థాన్ని చెప్పగలుగుతున్నాడు, దానిలో ఉన్నటువంటి తార్కిక అంశాన్ని చెప్పగలుగుతున్నాడు. అది అమూర్త ప్రచార దశ. నెక్స్ట్ వచ్చేసి మనోవిశ్లేషణవాదంలో ఉన్నటువంటి మనోవిశ్లేషణ సిద్ధాంతం చెందిన వారిలో సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస సిద్ధాంతము మరియు మనోవిశ్లేషణ సిద్ధాంతం, మనోలైంగిక సిద్ధాంతం ఒకటి. నెక్స్ట్ మనోవిశ్లేషణ సిద్ధాంతం చెప్పిన అవసరం మనోవిశ్లేషణ సిద్ధాంతం చెప్పింది సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇందులో చలనశక్తి నుంచి మనకు చాలా ఇంపార్టెంట్, వీటిని ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. మరి చలనశక్తి అనే అంశంలో భాగంగా 3 సూత్రాలు చెప్పడం జరిగింది. ఒకటి ఇద్దు, ఈగో, సూపర్ ఈగో. సో ఇద్దు అంటే ఏంటి? సార్ అంటే అచిత్తు. అంటే ఇక్కడ ఆనంద సూత్రాన్ని దీన్ని ఇద్దండి, నేనేమంటాము ఇద్ద అంటాం. సో ఇది ఏ సూత్రం పాటిస్తుంది? ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది. అంటే ఇక్కడ జంతువాంఛలు కలిగి ఉంటాడు. తనకు ఇష్టం వచ్చిన ప్రవర్తించడం అది అచిత్తు. నెక్స్ట్ ఇక్కడ వ్యక్తి యొక్క ఇష్టారీతిని తెలుస్తుంది, ఇష్టసిద్ధి తెలియజేస్తుంది అచిత్తు. అంటే మంచి చెడులు తెలియనటువంటి వయస్సు, మంచి చెడులు తెలియనటువంటి విధానము ఏ దశలో ఉంటుంది? అచిత్తు. అంటే నైతిక విలువలు పాటించిన దశ, మంచి చెడులు పాటించిన దశ అచిత్తులో ఉంటాడు. అంటే నైతిక విలువలు పాటించడు, అది అచిత్తు అన్నట్టు. అంటే ఇక్కడ జంతు ప్రవర్తన కలిగి ఉంటాడు. అంటే జంతువులు ఏ విధంగా ఉంటాయి? వాటికి నైతిక విలువలు తెలియకుండా ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రవర్తన కలిగి ఉండేది ఇది అచిత్తు. ఇది ఆనందాన్ని అప్పుడు ఆనందం కోసం పనిచేస్తాడు. అది మంచి చెడు ఆలోచించడు. అలాంటి దశే ఇది అచిత్తు. నెక్స్ట్ వచ్చేసి అహం. రెండోది ఏంటంటే అహం, దీన్ని ఈగో అంటాం.
ఈ ఈగో అనేది ఏంటంటే వాస్తవిక సూత్రాలు ఆలోచిస్తుంది. అంటే వాస్తవంగా ప్రజలంతా ఎలా చేస్తున్నారు, వాస్తవిక నియమాలు పాటిస్తాడు. అంటే వాస్తవిక నియమాలు అంటే మంచి చెడులు అనేది ఆలోచించే దశ, మంచి చెడులు ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఆలోచించే దశ సో ఇక్కడ అహంలో ఉంటుంది. అంటే ఇక్కడ వాస్తవిక అంశాలను అంటే చట్టము అంటే చట్టము సో ఏవైతే ఒప్పు అంటామో ఆ అంశాలు మాత్రమే చేయగలుగుతాడు. చట్టము ఒప్పు అని చెప్తుందో ఆ అంశాలు మాత్రమే చేయగలుగుతాడు. అంటే ఇక్కడ వాస్తవిక సూత్రాన్ని పాటిస్తాడు, సమాజంలో ఉన్నటువంటి మంచి నిర్ణయాలు పాటిస్తాడు. అది సో అహం ఇగో అనేటువంటి అంశం సూత్రంలో మనకు పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అధ్యాయము లేదా సూపర్ ఈగో అంటాం. అధ్యాయం లేదా సూపర్ ఈగో సో ఇక్కడ చివరి దశ, దీన్ని ఏమంటారంటే చివరి దశ. ఇక్కడ ఈ దశలో చాలా మంది తక్కువ మంది ఉంటారు. ఇది నైతిక సూత్రాన్ని పాటిస్తుంది. ఏ సూత్రాన్ని పాటిస్తుంది? సూపర్ ఈగో అనేది నైతిక సూత్రాన్ని పాటిస్తుంది. ఆదర్శ సూత్రము, రాముడు ఆదర్శ బాలుడు, ఇది నైతిక సూత్రము. రాముడు తన ఇష్టం వచ్చినట్టుగా ఉండగలుగుతాడు. రాముడు తన ఇష్టం వచ్చినట్లుగా అంటే తన ప్రవర్తన ఉండగలుగుతున్నాడు. ఇది ఏంటి? ఇద్దు. రాముడు సమాజం ఆమోదించే విధంగా ఉన్నాడు. రాముడు సమాజము ఆమోదించే విధంగా ఉన్నాడు. అంటే ఏ దశ అది ఏమవుతుంది? అది ఇది ఇక్కడ అహం అవుతుంది. అంటే సమాజము అంటే వాస్తవిక సూత్రము. చూడండి సమాజము. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? రాముడు మంచి ఆదర్శాలు పాటిస్తున్నాడు. ఇక్కడ ఏ సూత్రం అంటే సూపర్ ఈగో అనేటువంటి విధానంలో వెళ్ళినట్టు. అంటే ఇక్కడ సాంఘిక ఆచారాలు పాటిస్తాడు. సాంఘిక ఆచారాలు పాటిస్తుంది. ఇక్కడ నీతి బోధకుడు బుద్ధుని యొక్క బోధనలను అనుసరిస్తున్నాడు. అంటే బుద్ధుని బోధనలు అనుసరిస్తున్నాడు మరియు శాంతి యొక్క సూత్రాలను పాటిస్తున్నాడు. ఇక్కడ ఇది సూపర్ ఈగోలో ఉన్నట్టు. దీనిలో ఉన్నట్టు సూపర్ ఈగోలో ఉన్నట్టు. అంటే ఇక్కడ అధ్యాయము అంటాం. ఏమంటాము? అధ్యాయం అంటే నైతిక సూత్రాన్ని పాటిస్తాడు. ఇంకేం పాటిస్తాడు? సో సాంఘిక ఆచారాలు పాటిస్తాడు. తర్వాత ఉత్తమ విలువలను పాటిస్తాడు. ఏ విలువలు? ఉత్తమ విలువలు పాటిస్తాడు. అంటే ఈ యొక్క సూపర్ ఈగోలో. కాబట్టి సైకాలజీలో ఉన్నటువంటి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా ఈ యొక్క వీడియోలో మాట్లాడాను. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.